బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలో అదనపు కట్నం కోసం బాలింతపై దాడి చేసి గాయపరిచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలో అదనపు కట్నం కోసం 7 నెలల బాలింతను అత్తారింటి వారు చితకబాదిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గాయాలతో వైద్యం కోసం బాధిత మహిళ నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చేరింది. బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డితో 2 ఏళ్ల క్రితం విజయవాడకు చెందిన యువతితో పెద్దలు వివాహం చేశారు. వివాహ సమయంలో 60 లక్షల వరకు నగదు, 40 తులాల బంగారం కట్న కానుకలుగా ఇచ్చినట్లు బాధిత మహిళ పేర్కొన్నారు. అదనపు కట్నం కావాలని కొంతకాలంగా భర్త వేధిస్తున్నట్లు బాధితురాలు ఆరోపించారు. తన తల్లిదండ్రుల పేరుపై ఉన్న పొలం కూడా కావాలని గత కొంతకాలంగా వేధింపులు అధికమయ్యాయని అన్నారు. 7 నెలల క్రితం పాప జన్మించిందని, అప్పటి నుంచి ఇంకా వేధింపులు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. మా అత్తమామలు విచక్షణ రహితంగా దాడికి పాల్పడి తనను గాయపరిచినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. స్థానికుల సహాయంతో అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి వచ్చానని, 7 నెలల పాపకు కూడా ఆరోగ్యం సరిగ్గా లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. బండి ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేయకపోవటం, నిర్లక్ష్యంగా వహించటం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇష్టం లేదు అంకుల్, నా అత్త సంసారం చేయడం ఫస్ట్ నుంచి ఇష్టం లేదు అంకుల్. ఏదో ఒక విధంగా గొడవలు, మేమిద్దరం ఎలా గొడవ పడి సద్దుగా మంచిగా ఉంటున్నాము. అండ్ మా ఇద్దరు గొడవలు పక్కన పెట్టి వాళ్ళ టార్చర్ ఎక్కువ అవుతుంది అంకుల్. అత్త మామ టార్చర్ ఎక్కువ అవుతుంది. నాకు భరించలేకపోతున్నాను. నన్ను ఎల్లగొట్టాలని చూస్తున్నారు ఇంటి నుంచి. బయట వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఎప్పుడు వెళ్తుంది అమ్మాయి, ఎప్పుడు వెళ్తుంది అని నన్ను ఎంక్వైరీలు చేస్తుందంట అంకుల్. మా అత్తయ్య ఏమి చెప్పాలి? నేను అలా సార్లు అడిగాను, పోలీసులు ఎవరు రావట్లేదు అంటే ఒక మీడియా పర్సన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే, డిఎస్పీకో కంప్లైంట్ చేస్తే అప్పుడు వాళ్ళు నిన్న కొంచెం వచ్చినారు అంకుల్. నిన్న వచ్చి నువ్వు పెట్టవా అని కేసు పెట్టవా అని ప్రెజర్ చేస్తున్నారు నన్ను. నేను ఆలోచించుకొని చెప్తా, నాకు కొంచెం టైం ఇవ్వండి అన్నాను. అయినా సరే పెట్టండి అని ఇక్కడ డాక్టర్ తో ఒకసారి చెక్ చేయండి అమ్మాయికి అని చెప్పి చెక్ చేయించినారు వచ్చిన పోలీసు. సో అమ్మాయికి దెబ్బలు తగిలినాయి అంటే దెబ్బలు తగలేదని చెప్పండి అని చెప్తున్నారు పోలీసు. అందరినీ కొనేశారు అంకుల్ వాళ్ళు. నాకు ఇక్కడ దిక్కు లేదు. నేను విజయవాడ నుంచి వచ్చాను. నాకు అసలు ఇక్కడ ఎవరూ తెలియదు, నాకు దిక్కు లేదు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళందరినీ డబ్బులు పెట్టి కొంటున్నారు. వాళ్ళకి ఫస్ట్ది చేయటం అలవాటయ్యి ఇది కూడా కొంటున్నారు. ఆయన కొడుతూనే ఉన్నాడు. ఈసారి నన్ను చంపేస్తారు అంకుల్, ఖచ్చితంగా నన్ను చంపేస్తారు. వెళ్తే నాకు దిక్కెవరు, నా పిల్లకి దిక్కెవరు అంకుల్ నన్ను చంపితే? సో నన్ను అయితే కాపురం చేయనివ్వరు. నేనైతే వెళ్ళదలుచుకోవట్లేదు. బంగారము 60 తులాలు బంగారం ఇచ్చాం అంకుల్, వాళ్ళ దగ్గరే ఉంది. అండ్ కట్టనేమేమో 60. తను డబ్బులు తీసుకురా అని డిమాండ్ చేస్తే మా డాడీ దగ్గరకు వచ్చి ఫస్ట్ ఒక 30 lakhs, సెకండ్ ఒక 32 lakhs మా నాన్న ఇచ్చినారు అంకుల్. అండ్ ఇంకా డబ్బులు 3.5 lakhs 3.5 crores దాకా పొలం అవుతుంది అంకుల్ నాది. సో మాకు పొలం పరంగా ఇస్తారు 3.5 crores. అది అమ్మి అన్నా తీసుకురా, లేదంటే నీ పేరన్నా రాపించుకురా అంటున్నారు. నేనైతే రాపించుకురాను అని చెప్తున్నాను. సో దాని గురించి కూడా గొడవ అంకుల్. నా పిల్లనైతే ఎత్తుకోవట్లేదు ఇంతవరకు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.